సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ బలపడిందా బలహీనపడిందా ఈ ఏడాది కాలంలో? అధికారం చేపట్టి ఇప్పటికీ ఒక 1 ఇయర్ అవుతుంది. పార్టీ బలపడిందా బలహీనపడిందా? పార్టీకి ఎనలేని పేరు వచ్చింది. పార్టీ బలపడింది, బలపడుతుంది, ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. సింబల్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇందాక మీకు నేను చెప్పినట్టు అదే గ్లాస్తో పొద్దున్నే టీ తాగుతున్నాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, నైట్ అయితే క్వార్టర్ తెచ్చుకొని 2 గ్లాసుల్లో మందు తాగుతున్నాం. ప్రతి దానికి ఉపయోగించేది గ్లాసు. ఆ గ్లాస్ వచ్చి జనసేన సింబల్. ఈ సింబల్ ఇంట్లోకి వెళ్ళింది, కానీ జనసేన నాయకులు ఇళ్లల్లోకి వెళ్ళటం కొంచెం వెనకబడ్డారు. నాయకులు మీరు ఇళ్లల్లోకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి, పార్టీని డెవలప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అడవులో ఉన్న కోయాళ్ళతో కూడా మంచి మర్యాద సంపాదించేశాడు. ఉద్దానవన రోగుల్లో మనసుల్లో సంపాదించేశాడు. దివ్యాంగులని వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పి వాళ్ళ మనసులు దోచుకున్నాడు. రెల్లీస్ కులంలో పుట్టలేదేంటా అని చెప్పి వాళ్ళతో కూడా గౌరవ మర్యాదలు పొందాడు. ఒక ఎస్టీ మునిమ్మకి ఆ రోజున టికెట్ ఇచ్చినటువంటి దాంట్లో పవన్ ముఖ్య పాత్ర. మునిమ్మ వాళ్ళ మన్నలో పొందాడు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు మా కాపులతో మాత్రం ఉంటలా లేదండి. మా కాపుల రిజర్వేషన్ మాకు కావాలి. నువ్వు చెప్తే మోడీ వింటాడు, నువ్వు చెప్తే చంద్రబాబు వింటాడు. మాకు ఆల్రెడీ 61 నుంచి 64 అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళం. మీకు మళ్ళా చెప్తున్నానండి, తూర్పు కాపు బీసీ, మున్నూరు కాపు బీసీ, అట్లాగే కాపు తెలగ ఒంటరి బలిజ ఈ కులాలు మేము బీసీలుగా కొంతకాలం ఉండి ఆ రుచి చూసి ఇవాళ మాకు రుచి అనేది లేకోకుండా తినటానికి కూడా లేకోకుండా వెనకబడిపోయి ఉన్నాం. మా కులాలకి రిజర్వేషన్ ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ నిండు 100 ఏళ్ళు నీకు జిందాబాద్. జనసేన పార్టీ అధికారానికి తీసుకోవడానికి ఎంతో కష్టపడినటువంటి జన సైనికులు కానీ వీర మహిళల పరిస్థితి ఏంటంటారు? తగినటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఉందంటారా? యాక్చువల్గా కొంత తగ్గిందండి, తగ్గింది. మరి ఆయన సెక్యూరిటీ మూలంగా కలవలేకపోతున్నాడు, ఇంకోటో. ఇదే కమ్యూనిటీకి కానీ ఇదే జన సైనికులతో కానీ పార్టీ కోసం కష్టపడినటువంటి ఇతర కులాల వాళ్ళతో కానీ నెలకు 2 రోజులు 3 రోజులు కేటాయించి ప్రతి నియోజకవర్గం తిరుగుతానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో జనమంతా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లోటింగ్ని తట్టుకుంటాం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అతనికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంది. వన్ సైడ్గా మేము కార్యకర్తలు ఏం ఆలోచిస్తాం? పవన్ కళ్యాణ్తో షేక్ హ్యాండ్, పవన్ కళ్యాణ్ గారి భుజం మీద అయితే చాలు అనుకుంటాం. అంతకుమించి నీ ఆస్తి మేమేం అడగం. నేను బాగా కష్టపడి పనిచేసేవాళ్ళం. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళం, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కష్టపడతాం. దైనందిక జీవితం ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర 10 రూపాయలు తీసుకుని బియ్యం తెచ్చుకుని ఇంట్లో వండుకున్న వాళ్ళు ఎవరు లేరు. జన సైనికులు జనసేన పార్టీకి ఎదురు పెట్టుబడి పెట్టిన వాళ్ళే. అలాంటి వాళ్ళు కోరుకున్న విధంగా మసులుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని తెలియజేస్తారు. సార్, జనసేన పార్టీ ప్రవేశం ఏదైతే కొత్తగా తీసుకొచ్చిందో జనవాణి అనే కార్యక్రమం ప్రచార ఆర్భాటం అంటారా? జనవాణిలో ఏదైనా పనులు పరిష్కారం అవుతున్నాయి అంటారు? అవుతున్నాయండి, పరిష్కారం అవుతున్నాయి. జనవాణికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం. మీలాంటి ఛానల్స్ కొన్ని వెళ్ళి విచారించి ఏమో నిజంగా జరిగిందా జరగలేదా అనేవి జరుగుతున్నాయండి. అయితే జనవాణికి వెళ్ళినా కానీ ఇదే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ పరిష్కారం కాకుండా ఉన్నటువంటిది మీరు విజయవాడలో అడుగుతున్నారు కాబట్టి విజయవాడలో ఉన్న ఒక సమస్య, ఒక బ్రాహ్మడు, ఒక ఇంజనీరు, ఒక ఉన్నత కుటుంబవాడు, అతని ఆస్తి అక్కడ ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఆక్రమించుకున్నారో మీరు చూశారు. దాని గురించి ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు అతని మీద హత్యా ప్రయత్నం జరిగిందో చూశారు. విజయవాడలో ఎన్ని సెటిల్మెంట్లు చేసే పొలిటికల్ లీడర్లు ఉన్నారు. వీళ్ళేంటి, ఇలా బతుకులేంటి అన్నీ నేను చెప్తా. నాకేం వచ్చేది లేదు, పోయేది లేదు. జనసేన పార్టీ లేరంటారా ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్? కానీ ఎవరున్నారండి అసలు జనసేన పార్టీలో? నాయకులు ఎవరున్నారు? కార్యకర్తలుగా కష్టపడ్డ వాళ్ళు తప్పనడిసి నాయకులేరి. ఇవాళ ఎక్కడో జగ్గైపేట నుంచి తీసుకొచ్చి భానుగారిని ఇక్కడ పెట్టారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ అడ్వకేట్స్, డాక్టర్లు లేరా? ఎవరు? ఎందుకు తయారు చేసుకుంటున్నా? 10 ఏళ్లగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా. విజయవాడే మీది కదండి. రత్నబిందు మేయర్, ప్రజారాజ్యం పార్టీ, వంగవీటి రాధా గారు 350-400 ఓట్లతో ఓడిపోయారు. అయినా ఎమ్మెల్యే స్టేజ్ గెలిచినా ఓడినా కానీ మాకు ప్రజారాజ్యానికి 12 కార్పొరేట్ టికెట్లు వచ్చినాయి. ఆ రోజున వెల్లంపల్లి ఎమ్మెల్యే అయింది
ఇదే ప్రజారాజ్యం మా ఇక్కడ చిరంజీవి గారు. మరి యలమంచిలి రవి ఇదే నియోజకవర్గంలో మా బొట్టు వాళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే గారు అయ్యారు. విజయవాడే మీది, మీకు నాయకులు ఎందుకు కరువు అవుతున్నారు? ఎప్పుడు జాయిన్ చేసుకుంటారు నాయకులను సరైన వాళ్ళని? ఎప్పుడు పార్టీని డెవలప్ చేసుకుంటారు? ఎన్నికలు వచ్చినప్పుడా? మీకు ఒక ముతక మాట చెప్తాను వినండి. ఈ బాత్రూమ్కి వచ్చినప్పుడు నీళ్లు చెంబు ఎత్తుక్కోకూడదండి. తుట్టుతో నీళ్లు పెట్టుకోవాలి, బాత్రూమ్ ఉండాలి, చెంబు ఉండాలి, రెడీగా అన్నీ ఉండాలి. అవునంటారా కాదంటారా? అవును, వాస్తవం. ఎన్నికలప్పుడు వస్తారా? అప్పుడు వెళ్తారా ఇంటింటికి? ఏం చేస్తున్నారు నాయకులు? ఎన్నికలు అయిపోయినాయిగా, నామినేటెడ్ పోస్టులు అయిపోయినాయిగా. పార్టీ సిద్ధాంతాలనే పార్టీ ఆశయాల్ని ప్రతి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళరు? సూపర్ 6 అమలు అవుతుందా లేదా? కాపు లోన్లు వచ్చినాయి, మీకు పెట్టారా లేదా? లేదు. పలానా లోన్లు వచ్చినాయి, ఎస్సీ మీరు పెట్టుకున్నారా లేదా? బీసీ మీకేం లోన్లు వచ్చినాయి? పార్టీ తరఫున మీరు వెళ్ళండి, ఎంత ఆనందపడతారు వాళ్ళు. ముందు అప్లై చేయండి. మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఇచ్చేదో ఇవ్వందో తర్వాత సంగతి. లోన్ పెట్టించారనేది ఉంటుంది కదా. అలా పార్టీని ప్రతి ఇంటికి తీసుకెళ్ళవలసిన అవసరం సెకండ్ క్యాడర్కి ఉందండి, కార్యకర్తలకు ఉంది. మరి వాళ్ళు ఎంతవరకు నిర్వర్తిస్తారో వాళ్ళకి నేను సలహాలు ఎక్కడో కూర్చునే చెట్టు కింద అక్కడ ఎక్కడ ఇలా ఇవ్వటం అనేది నాకు కూడా సమంజసం కాదేమో అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో అయితే నా పార్టీ అంటే ఆ పార్టీ అంటే నాకు గౌరవం ఉండబట్టి నేను సలహా ఇవ్వను.